హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక వ్లాగ్ చేయబోతున్నాను. అంటే కిచెన్ మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఈ డబ్బాలన్నీ మంచిగా వాష్ చేసేసి చక్కగా మళ్ళీ తెచ్చిన సరుకులు అయితే దీంట్లో వేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అంతా ఇప్పుడు ఇదంతా డర్టీగా ఉంది కదా, సో ఇదంతా క్లీన్ చేసేసి అండ్ కింద కూడా ఇదంతా మంచిగా క్లీన్ చేసేసి సో వాల్పేపర్ అయితే వేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఆ వర్క్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా వర్క్ అనిపిస్తుంది. అండ్ ఎంత అవుతుందో ఏంటో, ఎన్ని డేస్ పడుతుందో నాకైతే తెలియదు. బట్ ఈ లాగ్ అయితే వస్తుంది, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ లాగ్ అయితే తీస్తున్నాను. ఖచ్చితంగా లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇది పార్ట్స్ వస్తాయి అంతా ఇంత కాదండి. అయిపోవాల్సిందే. నాకేదో వచ్చేసింది. చూస్తున్నారు కదా నా వాయిస్లో ఎంత చేంజ్ ఉందో. సో ఫుల్ ఫీవర్తో ఉండిపోయాను. ఓ పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఓ పక్క వంట చేస్తూ, ఓ పక్క ఇల్లు మొత్తం సదరడం అంటే చిన్న విషయం కాదండి. ఇక్కడేదో మా పిల్లలకి స్నానం కూడా చేపించేసాను. అండ్ ఓ పక్క కుకింగ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే గ్యాస్ తీసేసాము అంటే మళ్ళీ వంట చేయడానికి ఇబ్బంది అవుతుందని ఒక పక్క అన్నం కూర కూడా చేసేస్తున్నాను అనమాట. అండ్ ఒక పక్క అన్నీ తీసేసుకుని పక్కన పెడుతున్నాను. చాలా వేస్ట్ డబ్బాలన్నీ ఉండిపోయినాయండి. వేస్ట్ అన్నీ కిచెన్ రూమ్లో ఉండిపోయి అది ఏమైపోయిందంటే సెల్ఫ్లు అన్నీ ఇరుకు అయిపోయిందనమాట. ఇంకా ఎలా అంటే గజిరిగా అనిపించింది నా కిచెన్ రూమ్ అంతా. లాభం లేదు, ఒక్కసారి మాత్రం క్లీనప్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయాను. దట్టు ఈ సమ్మర్లో అయితేనే కొంచెం బయట కూర్చొని తోముకోవడానికైనా ఆరడానికైనా బాగుంటుంది అని చెప్పేసి ఎట్లా కొట్టయితే దిగేసానండి రంగంలోకి. ఇంకా నేను రంగంలోకి దిగిన తర్వాత పాపం మా పక్కింటి వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు. ఎంత హెల్ప్ చేశారనేది వస్తున్న లాగ్స్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ఇప్పుడైతే నేను లోపల ఉన్నాయన్నీ బయట వేసేస్తున్నాను తోమడానికి డబ్బాలు. ఒకసారి ఎలాగో క్లీనప్ చేసేసుకుంటున్నాం కాబట్టి డబ్బాలు కూడా చక్కగా తోముకొని ఆరబెట్టేసి తుడుచుకొని వాటిల్లో సరుకులు వేసేసుకున్నాం అనుకో, ఇంట్లో కావాల్సినవన్నీ వేసుకున్నాం అనుకో, నీట్గా క్లీన్గా ఉంటుందండి. చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేయాలని చెప్పేసి అయితే తీసేసి బయట వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ పైన అల్మాల్లో నాకైతే అందదు కదా, అందుకని పైకి ఎక్కేసాను మొత్తానికి. సో చిన్న బుడంకైన అనమాట, పైకి ఎక్కేసి అన్నీ తీసేసాను. మా పిల్లలు వచ్చేసి మమ్మీ అని అరుస్తున్నారు, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ చూసారు కదా డబ్బాలన్నీ బాగా పాడైపోయినాయండి. అంటే పాడైపోయినాయి అంటే ఏదో చెత్తకుండా వేసేలా కాదు, బూజు పట్టేసి బరక్గా అయిపోయిందనమాట. ఇంకా అందుకని మొత్తం తీస్తుంటే వాయమ్మో ఇంత ఉందా చెత్త లోపల అనిపించింది. ఇంకా బై గాడ్ గ్రేస్ ఏంటంటే మా హస్బెండ్ ఇల్లు ఇది క్లీన్ చేసేటప్పుడు లేడనమాట. లేకపోతే ఎన్ని తిట్లు పడాయో నాకైతే, మస్తు తిట్లు పడేవి. మా హస్బెండ్ లేడు కాబట్టి బతికిపోయాను. ఇంకా ఏంటంటే ఇంకా పక్కన అక్క అనిందనమాట జోష్ని, నీకు ఏం అవసరమో అవి ఉంచుకో, వేస్ట్ అన్నీ మూట కట్టేసి పైన ఎత్తేసే, ఇవన్నీ వేస్ట్ నువ్వు ఉంచుకోకు అని చెప్పేసి అనిందనమాట. అదే పని చేద్దాం అక్క తోమిన తర్వాత అని చెప్పేసి మేమిద్దరం డిసైడ్ అయ్యామన్నమాట. సో లాస్ట్ ఫైనల్గా నా కిచెన్ రూమ్ ఎలా మేకవర్ అయ్యిందో ఏంటనేది చూడాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా. సో ఏంటంటే నేను క్లీనింగ్ చేసేటప్పుడు చక్కగా పేటేసి కూర్చున్నానండి. కానీ నాకు ఇదిగో చూడండి, మీకు మర్చిపోయాను, నాకు ఇల్లు సదిరేటప్పుడు డబ్బులు దొరికాయి. మా ఇంట్లో కూడా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు ఇల్లు సదిరినా డబ్బులు దొరికాయి అనమాట. సో మా ఇంట్లో కూడా నాకు ఇలా సదిరేటప్పుడు డబ్బులు దొరికాయి. అండ్ ఇక్కడైతే బూజు అయితే దులిపేస్తున్నాను. నేను క్లీనింగ్కి సబ్బు పెట్టి తోముతూ ఉంటే అస్సలు పోతలేదండి. అసలు ఆ స్టీల్ పీస్ అయినా మొత్తం జిడ్డు అయిపోయింది, కానీ అస్సలు వదలతలేదు జిడ్డు అనేది. ఇంకా మా పక్కనకు వచ్చి ఏమనిందంటే, లేదు జోషి నీ దగ్గర ఒక లిక్విడ్ ఉంది కదా, సో టైల్స్ క్లీనర్ లిక్విడ్ ఉంది కదా, దాంతో ఒకసారి ట్రై చేయి, పోతుందో లేదో చూద్దాము అని చెప్పేసి అనిందండి. నేను ఇంకా సరేలే చూద్దాము, ఎలాగో ఇక్కడ కూర్చొని తోముతా ఉన్నాను కదా అని ఒక పక్క రెక్క నొప్పి వచ్చేస్తాను, చెయ్యి నొప్పి వచ్చేస్తాను, కానీ ఆ జిడ్డు అనేది వదలతలేదండి. ఎంత చేసినా, ఎంత తోమినా జిడ్డు పోతలేదు. ఏంటంటే కుకింగ్ దగ్గర ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంటుంది, కొంచెం అలా మురికైపోతుంది కదా, కొంచెం కదా బాగా అయ్యింది. ఆ జిడ్డు ఎంత తీసినా పోవట్లేదు అసలు. నాకు ఇంకా బాగా చేతులు నొప్పి, ఈ చెయ్యి ఆ చెయ్యి మార్చుకుంటున్నాను, కానీ ఆ జిడ్డు మాత్రం అస్సలు పోతలేదండి. నాకు ఆ రోజు వచ్చింది
బాడీ పెయిన్స్, చిన్న బాడీ పెయిన్స్ కాదండి, నైట్ అంతా నిద్ర కూడా పోలేదు, అంత రకంగా బాడీ పెయిన్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇంకో పక్క ఏంటంటే దుమ్ము పడ్డది అనుకో, ముక్కుల్లోకి వెళ్ళిందంటే అదొక ఇన్ఫెక్షన్. సో అందుకనే ఈ మేకప్లోకి వచ్చేసాను అనమాట, మొత్తం కట్టేసుకొని. అది ఇంకా ఇక్కడైతే నేను ఇది వాటర్ కొడుతున్నాను కదా, ఆ టైల్ మొత్తము తడిపి రుద్దుదామని కూర్చుంటే అస్సలు పోతలేదు. ఇంకా పక్కనకు వచ్చి లేదు నీ దగ్గర టైల్ లిక్విడ్ ఉంది కదా, టైల్స్ క్లీన్ చేసేది, సో ఆ లిక్విడ్తో ఒకసారి ట్రై చెయ్యి ఎలా ఉంటుందో అని చెప్పేసి అనిందనమాట. నిజంగా అండి, అక్క మాట తర్వాత విన్నాను నేను. అసలు ఎంత ఈజీగా పోయిందంటే అండి, చాలా చాలా ఈజీగా పోయింది. నేను ఇక్కడ ఎంత కూర్చుని రుద్దుతూ ఉన్నా కానీ అసలు పోలేదు. కానీ ఆ లిక్విడ్ వేసి నేను జస్ట్ కిచెన్ రూమ్ ఇప్పుడు ఇక్కడ కూర్చుని రుద్దేది ఒక గంట రుద్దేనేమో, మిగతాది ఆ లిక్విడ్ వేసి రుద్దాను. ఈ పక్కంతా లిక్విడ్ వేసి ఎంత ఈజీగా పోతుందండి. పక్కనకు వచ్చి అదే మాట్లాడుతుంది, పోతుందా లేదా అని అడుగుతుంది అనమాట. సో నేను పోతుంది, ఇందాక చాలా కష్టపడ్డాను అని చెప్తున్నాను అక్కకి. సో ఎంత ఈజీగా పోయిందంటే టైల్స్ మీద మురికి కానీ కింద ఉన్న మురికి కానీ ఎంత ఈజీగా పోయిందండి. మీకు ఎవరికైనా ఆ లిక్విడ్ నేమ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా పిక్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చాలా చాలా ఈజీగా పోయిందండి. చూడండి ఎంత మురికి వస్తుందో. నేను ఇంకా స్టీల్ పీస్ కూడా ఏమీ రుద్దట్లేదు, నార్మల్ పీస్తోనే రుద్దుతున్నాను. చూడండి ఎంత ఈజీగా పోతుందో. నాకైతే వావ్, థ్యాంక్ గాడ్, అక్క వచ్చి మంచి పని చేసింది అనిపించింది. ఇంకా అలా అయితే నా కిచెన్ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. చూస్తూ ఉండండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హౌస్ అయితే క్లీన్ అయిపోయింది, తోమాల్సినవన్నీ బయట వేసేసానండి. అది ఇంకో వ్లాగ్లో పెడతాను. సో ఇంతవరకు అయితే ఈ వ్లాగ్ నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఫైనల్లీ నా కిచెన్ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఎలా క్లీన్ చేసుకున్నాను డబ్బాలన్నీ అయితే వ్లాగ్ పెడతాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్.